శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంత్రి కుమారులు తేజోవంతులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు బురముల బోలిన శబ్దముల గయగ చతురంగ బలాలు సాగిరాగా ధ్వజముల గయగా వాయువేగముగ రథములపై రవికాంతులు చుమ్మగా మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతుని పై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పదములతో మర్ధించి కొందరిని ఉరముతో కుమ్మి మరికొందరిని పిడికిలి బిగించి పొడిచి కొందరిని గోళ్లతో చీల్చి మరికొందరిని వరుసగా ఏడుగురు మంత్రి సుతులను పవన కుమారుడు యమపురి కంపెను మారుతి ఇంకను కోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు ఎటు బోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలము గని ఆవానరుని దండోపబౌమనెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.